హాయ్ హలో నమస్తే అండి. ఇప్పుడైతే సమ్మర్ వస్తుంది. మంచి సూపర్ కమ్మన్ రెసిపీతో మేము ముందుకొచ్చాను. సమ్మర్‌లో ఇలాంటి రెసిపీస్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. మా ఇంట్లో అయితే రెగ్యులర్‌గా చేసుకునే పద్ధతిలో ఈరోజు సొరకాయ పప్పు చేసి చూయించబోతున్నా. నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. మన ఛానల్‌లో అన్ని ఈజీ, సింపుల్, టేస్టీ రెసిపీస్ ఉంటాయి. హెల్తీ రెసిపీస్ అండి. చాలా చాలా హెల్తీగా, సింపుల్‌గా ఈరోజు మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. తప్పకుండా లైక్ చేయండి. ఒక కుక్కర్ తీసుకున్నా అండి. కుక్కర్‌లో 1 కప్ పప్పు వేసుకుందాం. కందిపప్పు తీసుకోవాలి. తీసుకొని మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ కడిగి నానబెట్టుకోండి. నేనైతే ఇప్పుడు డైరెక్ట్‌గా చేస్తున్నానండి. మనం ఇందులో నీళ్ళు వేసేసి ఒక 3 సార్లు మంచిగా శుభ్రంగా కడగాలి. ఎందుకంటే పైన ఉండేటువంటి ప్రిజర్వేటివ్స్ వేస్తారండి పప్పులో. అదంతా పోవడానికి ఇలా శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలండి. చూసారా, ఒక 3-4 సార్లు నేనైతే వాటర్ వేసి శుభ్రంగా కడిగాను. ఇందులో ఇప్పుడు 1 కప్పు పప్పుకి 3.5 కప్స్ వాటర్ వేసుకుందామండి. మనం ఇందులో సొరకాయ వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. 3.5 కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత పప్పు అంతా ఒకసారి ఈక్వల్గా అనేసి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం మీరు ఎంత తింటారో అంతవరకు పచ్చిమిర్చి వేయండి. నేనైతే ఒక 3 పచ్చిమిరపకాయలు బాగా స్పైసీగా ఉన్నాయి, చిన్న ముక్కలు కట్ చేసి వేసానండి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. కొంచెం జీలకర్ర తప్పకుండా వేయండి. జీలకర్ర వేయడం వల్ల ఎసిడిటీ కాకుండా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుందండి. ఇదే టైంలో కాస్త నూనె వేసుకోవాలండి. నూనె వేస్తే పప్పుకు మరింత రుచి పెరుగుతుంది. అదేవిధంగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా కొన్ని వెల్లుల్లిపాయలు కానీ కచ్చపచ్చగా దంపి వేసుకోండి. అల్లం వెల్లుల్లి వేస్తే సూపర్గా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి స్మెల్ ఏం రాదు కాబట్టి అల్లం వెల్లుల్లి తప్పనిసరిగా వేసుకోండి. ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని మూత పెట్టి స్టవ్ పైన పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము మళ్ళీ సొరకాయ ముక్కలు వేస్తాం కాబట్టి కొంచెం మీరు పప్పు ఎన్ని విజిల్స్ పెడతారో దానికంటే ఒక్క విజిల్ తక్కువ పెట్టుకోండి. కందిపప్పుకు నార్మల్గా మీ కుక్కర్లో ఎన్ని విజిల్స్ పెడతారో దానికంటే ఒక విజిల్ తక్కువ పెట్టేసి వెయిట్ అంతా దిగిన తర్వాత ఇలా మూత తీసి చూద్దామండి. సూపర్గా ఉడికిపోయిందండి పప్పు. గంటతో అంతా ఒకసారి కలిపేసుకొని చూసారు కదా, పప్పు ఇలా కొంచెం పప్పులుగా ఉండాలి, పూర్తిగా ఉడకొద్దండి. కాబట్టి నార్మల్గా పెట్టేదానికంటే ఒక విజిల్ తక్కువ పెడితే పప్పు ఇలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఎందుకంటే ముందే మనము సొరకాయ ముక్కలు కూడా కలిపి వేసామనుకోండి గుజ్జు గుజ్జు అయిపోతాయండి, ముక్కలు కనబడకుండా అవుతాయి. కాబట్టి ఇలా పప్పు కాస్త ఉడికిన తర్వాత ఒక పెద్ద కప్పు నిండా సొరకాయ ముక్కలు వేసేసుకొని అదేవిధంగా కొంచెం ఫ్రెష్ కొత్తిమీర ఒక కప్పు నిండా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు సొరకాయ ముక్కలు ఒక 3 కప్పుల సొరకాయ ముక్కలు అయినాయి అనుకోండి, ఏదైతే పప్పు తీసుకుంటామో ఆ పప్పు గిన్నెతో 3 కప్పుల సొరకాయ ముక్కలు అయితే 1 కప్పు పప్పు వేస్తే పర్ఫెక్ట్గా కొలత సరిపోతుందండి. ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒకే ఒక విజిల్ పెట్టాలి, ఎక్కువ పెట్టొద్దండి. ఒక్క విజిల్ అయితే సరిపోతుంది. ఒక విజిల్కే సొరకాయ ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఒక విజిల్ వచ్చిన తర్వాత వేటంతా దిగిన తర్వాత అప్పుడు మనం మూత తీసి చూడాలండి. ఒకటే విజిల్ వచ్చింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వేటంతా పోయిన తర్వాత మూత తీస్తున్నానండి. మనం ముందుగానే విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి వెయిట్ అంతా తీసేసి కలిపామనుకోండి అప్పుడు సొరకాయ ఉడకదు. ఒకటే విజిల్ పెడతాం కాబట్టి ఒక విజిల్ పెట్టిన తర్వాత వెయిట్ దిగిన తర్వాతే మూత తీయండి. అప్పుడే సొరకాయ ఉడికి ఇలా పర్ఫెక్ట్గా పప్పు రెడీ అవుతుంది. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. తాలింపు వేసుకొని పప్పులో వేస్తే ఒక రుచి వస్తుంది, మనం గిన్నెలో తాలింపు వేస్తే మరొక రుచి ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు గిన్నెలో తాలింపు వేస్తున్నా అండి. కడాయి తీసుకొని ఆయిల్ వేసాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసానండి. అదేవిధంగా వెల్లుల్లిపాయలు వేసాను. కొంచెం చిటికెడు ఇంగువ వేస్తే మరీ టేస్టీగా ఉంటుంది. ఇంగువ వేసేసి
తాలింపు అంతా చక్కగా అంటే వెల్లుల్లిపాయలు వేగేంత వరకు వేపుకోవాలి. ఈలోగా అన్ని తాలింపు దినుసులు తర్వాత ఎండుమిరపకాయలు వేగిపోతాయండి. ఈ టైంలో మనం కొంచెం కరివేపాకు వేసేసుకొని అంతా కలిపేసుకుందామండి. కొంచెం పసుపు కూడా వేస్తే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, వెల్లుల్లిపాయలు ఎర్రగా అయ్యాయి. ఇలా కలర్ వచ్చిన తర్వాతనే పసుపు వేసుకోవాలి. ముందుగా వేస్తే పసుపు మాడిపోతుంది. కాబట్టి ఇలా అయిన తర్వాత పసుపు వేసేసి అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు తాలింపులో పప్పు ఎలా వేయాలో చూడండి. ఒక గరిటెడు పప్పు తీసుకొని ఇందులో వేసేసి ఇమ్మీడియట్ మూత పెట్టాలండి. మూత పెట్టి ఒక అర నిమిషం పాటు మూత తెరవద్దు. అర నిమిషం తర్వాత మూత తెరవాలి. అప్పుడు ఈ పప్పుకి ఫ్లేవర్స్ అన్ని పట్టుకొని భలే టేస్టీగా ఉంటుందండి. పప్పు మొత్తం ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. మూత తీసిన తర్వాత అంతా కలిపేసుకొని ఒక అర నిమిషం పాటు కొంచెం మగ్గిస్తే తాలింపులో సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఎక్కువసేపు అవసరం లేదండి, కొంచెం మగ్గిందంటే సరిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. చూసారు కదా, సూపర్గా సొరకాయ పప్పు ఎంత టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నామో. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో, రైస్లో, పూరీలో దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుందండి. సీజన్ బట్టి వంటలు చేసుకోవాలి మనం. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి సొరకాయలు, బీరకాయలు, తర్వాత వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కూరగాయలు తినడం ఆరోగ్యరీత్యా చాలా మంచిది. కాబట్టి అన్నిట్లలో కొంచెము సొరకాయ పులుసు కానీ, తర్వాత ఇలా సొరకాయ పప్పు కానీ, సొరకాయ పచ్చడి ఇలాంటి రెసిపీస్ ఎక్కువగా చేసుకొని తింటే సూపర్ గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.